హరి ఓం 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 శ్రీ పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీ భగవానువాచ న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. తాత్పర్యం, శ్రీ భగవానుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నిన్న శ్లోకంలోకి చెప్పారు కదా ఆత్మ గురించి, ఈరోజు కూడా శ్రీకృష్ణ పరమాత్మ మరింత వివరంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అజాయతే అంటే ఆత్మకు, అజాయత అంటే పుట్టుక లేదు, జాయ అంటే పుట్టుక. అజాయతే, అజాయత అంటే పుట్టుక లేదు, జాయత అంటే పుట్టుక ఉన్నదని చెప్పి, అంటే ఆత్మకు పుట్టుక లేదు, అలాగే మరణం కూడా లేదు. మరి పుట్టుక లేదు, మరణం లేదు, ఇంకా ఏమని చెప్తున్నారంటే చిన్న కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే మనము ఉన్నది అనుకుంటే లేదు, లేదు అనుకుంటే ఉన్నది. అంటే ఆత్మ అనేది లేదు అనుకుంటే అది ఉంటుంది, ఉన్నది అనుకుంటే లేదు. అంటే దానికి మరణము లేదు, అలాగని పుట్టుక లేదు. మరణము పుట్టుక లేనిది ఎలా ఉంది అనుకుంటే అది చాలా స్థిరంగా ఉంది. ఇప్పుడు ఒక 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 వస్తువు స్థిరంగా ఉంది, అది ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు మరణిస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. స్థిరంగా ఉంది, తటస్థంగా ఉంది, శాశ్వతంగా ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క నిజస్థితి మనకు అర్థమవుతుందో శాశ్వతంగా ఉందని చెప్పేసి అప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పుట్టుక అంటే జన్మ లేదు, మరణం లేదు, అటువంటిదే శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా ఉండడానికి జనన మరణాలతో సంబంధం లేదు, అదే ఆత్మ. దాని గురించి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే, మానవులు, మన మనిషి ఎప్పుడైతే మనకి వృద్ధాప్యం అనేది వస్తుంది కదా, వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం వస్తుంది కదా, శరీరానికి వస్తుంది. ఆ వృద్ధాప్యం అనేది మన శరీరానికి వృద్ధాప్యం వచ్చే తర్వాత మరణం సంభవిస్తుంది. కానీ మనలో ఉన్న ఆత్మకి ఆ వృద్ధాప్యం కానీ మరణం కానీ ఉండదు. ఇప్పుడే మనం తెలుసుకున్నాం ఏమనేది, ఆత్మ యొక్క నిజస్థితి ఏమిటి, అది తటస్థంగా స్థిరంగా ఉంటుంది. మరణం అనేది దానికి అమృతత్వం లాగా, మరణం ఉండదు, పుట్టుక ఉండదు. ఇది ఈరోజు శ్లోకంలో మరింత వివరంగా మనకు పరమాత్మ చెప్పారనమాట. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.